పాండురంగారావు అని పిల్ల తండ్రి నేను చూడటానికి వస్తున్నాడు. అసలే రాంబాబు నీ గురించి లేపు వదిలిపెట్టాడు. చాలా జాగ్రత్త మాట్లాడు. అమ్మాయి బాగుందంట. నాన్న కుర్రాడు నచ్చాడు, అదిరిపాడని నీకు అరగంటలో ఫోన్ వస్తుంది, ఫోన్ పెట్టేసాయి. ఆ ఎదో ఓవర్ యాక్షన్లే ఆపు. అసలే నీకు మతి మరుపు. ఏం మర్చిపోయి తెస్తావని భయంతో చెప్తున్నాను. నువ్వు ఇలా బెదిరించావనుకో నిజంగానే మర్చిపోతాను. ఆ ఈ బెదిరింపులో ఒకటి నాకు. లక్కీ నీకోసం ఎవరో పాండురంగరావు గారు వచ్చారు. వస్తున్నా. అన్నా టీ తాగిల్లన్నా. అది కదరా నాకు చల్లారబోతున్నా, తాగన్నా మళ్ళీ తిడతావు. ఇది టీయా చెరుకు రసంరా? షుగర్ టీలో వేయాలరా, ఇలా డైరెక్ట్గా బాడీలో వేసేయకూడదు. నీ చేత పట్టి టీ లాగానంటే జీవితం అంతా టీకి దూరం అయిపోతాను. నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు. దా. ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టి ఒక 1/4 లీటర్ నీళ్ళేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఎంత ఏంటి ఎంత అంత టీ కూడా వేసి రాసుకో. ఎందుకురా కంగారు? నీకోసం ఏమైనా వెయిట్ చేస్తుందా? పొయ్యి మీద నుంచి తీసి రే అక్కడ లంచ్ టైం అయితే ఇడితో సోదేంటి? రే వెళ్ళి పని చూసుకో. ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా? రారా. అదుంద్రా ప్రవీణ, కొంచెం మసాలా ఎక్కువైంది కదా. నాన్ వెజ్ కి మసాలా తగిలితేనేరా పీసు రుచి పెరిగేది. ఏంట్రా పీసు రుచి అంటున్నావు? ప్రవీణ్ గారు చికెన్ కర్రీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా. నీ కాంప్లిమెంట్ సరే, వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని. ఎవరో? అదేరా పాండురంగారావు గారు. అయిపోయింది, మర్చిపోయాడు. ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు.